నమస్తే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. లోకల్ బాడీ ఎవరైతే కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీని ఎన్నుకోబోతున్నారనమాట. ఈ ఎమ్మెల్సీల్లో వీళ్ళంతా ఓటేస్తారనమాట. అంటే వాళ్ళు ఎన్నుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు, హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళంతా ఆ ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి. సో దీనికి సంబంధించిన పోలింగ్ 23వ తేదీన ఈ ఎలక్షన్ ఉన్నది. 23rd ఏప్రిల్న ఈ ఎలక్షన్ ఉన్నది. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. 28th మార్చ్ నోటిఫికేషన్ వచ్చింది. 4th ఏప్రిల్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి, చివరి తేదీ. దెన్ నెక్స్ట్ 7th ఏప్రిల్ స్క్రూట్నీ, నెక్స్ట్ విత్డ్రాయల్స్కి 9th ఏప్రిల్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఓన్లీ ఎలక్షన్. 23rd ఏప్రిల్ రోజున ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నిక జరగబోతున్నది. మరి ఎవరి బలాలు ఎంతెంత ఎట్లా ఉంది, ఎవరు గెలవబోతున్నారని అంటే, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మేము పోటీ చేయట్లేదని చెప్పేసినాయి ఆల్రెడీ. సో కేటీఆర్ కూడా రెస్పాండ్ అయినట్టున్నాడు. మాకు బలం లేకపోవడం వల్ల మేము పోటీ చేయట్లేదని బీఆర్ఎస్ అంటుంది. మాకు బలం లేకపోవడం వల్ల మేము పోటీ చేయట్లేదని కాంగ్రెస్ అంటున్నది. బేసిక్గా కాంగ్రెస్కి గతంలో చాలా 1 సీటో 2 సీట్లో ఏమో వచ్చినట్టున్నాయి కార్పొరేటర్లు. కాకపోతే కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలోనేమో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన కార్పొరేటర్స్ కొంతమంది ఉండే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కొంతమంది జాయిన్ అవ్వకపోయినా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. సో ఇట్లా కాంగ్రెస్ బలం కొంత పెరిగినా అక్కడ మ్యాజిక్ ఫిగర్కి చేరుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. మేము చేయట్లేదని అంటున్నారు. మరి పార్టీ ఉంది కదా, పార్టీ అన్నప్పుడు పార్టీ క్యాండిడేట్ని పెట్టాలి కదా. మరి ఎవరి గెలుపు కోసం ఎవరికి హెల్ప్ చేద్దామని పోటీ చేయట్లేదు అన్నది ఒక ఈక్వేషన్ నడుస్తున్నది. ఇంకొక వైపున బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. వాళ్ళకి దగ్గర ఒక 25 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. 25 మంది ఏమో ఉన్నట్టున్నారు అందరు కలుపుకుంటే. 25 సబ్జెక్టివ్ కరెక్షన్, కొంత లెక్క అటు ఇటు కావచ్చు. సో వాళ్ళు కూడా గెలవడానికి అవకాశం లేదు, మేము అందుకే పోటీ చేయట్లేదు అంటున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారు. మరి అందుకోసమే బలం లేదనే పోటీ చేయట్లేదా, లేకపోతే వేరే ఎవరికైనా సహకరించడానికి? కాంగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది వీళ్ళు బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేయడానికని. ఆల్రెడీ ఇంకో కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ ఎంఐఎంకి అసదుద్దీన్ ఓవైసీ పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఇంకొకరు స్టార్ట్ చేశారు. సో ఏది ఏమైనా ఈ ఎలక్షన్లో టోటల్ 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పటివరకు. 81 మందిలో ఎక్స్ అఫీషియో మెంబర్స్ 29 ఉన్నారు. వీళ్ళందరూ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ఎంఐఎంకి 49 ఓట్లు, బీఆర్ఎస్కి 25 ఓట్లు, బీజేపీకి 22 ఓట్లు, కాంగ్రెస్కి 14 ఓట్లు పడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఎంఎస్ ప్రభాకర్ గారి పదవీకాలం పూర్తవడంతో వస్తున్నటువంటి ఎలక్షన్ అన్నమాట ఇది. సో ఇప్పుడు గెలవడానికి ఎవరికి అవకాశం ఉందంటే ఎంఐఎంకి ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఎంఐఎం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ డ్యూయల్ ఫైట్ ఉన్నది ఇక్కడ. బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా ఫైట్ కొనసాగడానికి అవకాశాలు కాదు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నది, కాంగ్రెస్ కూడా పోటీ నుంచి తప్పుకున్నది. సో ఇక బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా హైదరాబాద్ పోటీ ఉండబోతున్నది. సో బీఆర్ఎస్ కూడా మనం పోటీలో ఉండట్లేదు అని విప్ జారీ చేసినట్టున్నారు. వేరే వాళ్ళు ఎవరికి ఓటేయడానికి లేదు, మనం ఎలక్షన్ పోటీ నుంచి తప్పుకున్నామని. సో కాంగ్రెస్ కూడా పోటీ చేయట్లేదు. మరి ఈ ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళంతా ఓటు వేయడానికి అవకాశం ఉందా, అంటే వెళ్ళి ఓటు వేసి బీజేపీకి కానీ ఎంఐఎం కానీ ఓటు వేస్తారా, లేదు వాళ్ళు ఓటు వేయకుండా ఉండిపోతారా అన్నది ఎలక్షన్ పోలింగ్ రోజు చూడాలి. పోలింగ్ ఏ రోజు? 23rd ఏప్రిల్ రోజు. ఒక్కసారి శ్రవణ్ బీజేపీ కార్పొరేటర్ మల్కాజ్గిరి, ఆయనకు ఒక్కసారి ఫోన్ చేద్దాం, మాట్లాడదాం ఒకరిద్దరితో ఏం జరుగుతున్నది అని చెప్పడానికి. హలో శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్. ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద. సో ఇప్పుడు మీకున్న బలం ఎంత అండి? 22 24 సారీ. ఓకే. అంటే 19 మెంబర్స్ కార్పొరేటర్స్,
5 members ex officio. 5 members ex officio. ఓకే, టోటల్ మీకు 24 ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఎంఐఎం కి 49 ఎంఐఎం కి 48 సార్. 48. ఓకే సరే, ఓకే. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పోటీ ఉన్నది. బీఆర్ఎస్ కి 25. అంతే, నామినేషన్స్ కూడా ఇద్దరే వేసినట్టున్నారు. ఇద్దరే వేసారు, వాళ్ళు వేయలేదు, వాళ్ళు మేము పోటీ చేయట్లేదు అని కూడా చెప్పారు. అంతే. సో ఇప్పుడు మరి మీరు గెలవడానికి అవకాశాలు ఏమున్నాయి సార్? ఇప్పుడు అదే యాక్చువల్లీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అఫీషియల్ గా కలిసిపోయి ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము పోటీలో లేము అని విత్డ్రా చేస్తాం, అంటే మేము ఓటింగ్ లో పాల్గొంటారేమో అన్నారంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే కదా. అంటే ఎట్లా వాళ్ళు మరి విప్ జారీ చేసినారు కదా మనం తప్పుకున్నామని? అదే తప్పుకున్న వాళ్ళు విప్ జారీ చేశారు కాబట్టి దాని అర్థమైంది వాళ్ళకి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టే కదా సార్. ఇప్పుడు మేము ఏమంటాం, మేము ఈ ఎన్నికల్లో బీజేపీకి బలం లేదు సార్ యాక్చువల్ గా. కానీ ఒక స్టాండ్ మీద పోటీ చేసేది ఏంటంటే ఈ ఎంఐఎం అనేది ఏదైతే ఉందో ఇది ఒక డేంజరస్ పార్టీ, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి పార్టీగా మేము భావిస్తాం. ఈ దేశ వ్యతిరేక పార్టీనే పిలుస్తాం. ఓకే, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి ఆప్షన్ ఓటర్లకు ఉండాలి. ఓటర్లు ఈ కాంటెక్స్ట్ లో ఓటర్లు అంటే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్సెట్రా. సో వీళ్ళకు ఒక ఆప్షన్ ఉండాలి కాబట్టి మన అభ్యర్థిని నిలబెట్టాం. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఆత్మ ప్రబోధానుసారము ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఎంఐఎం పార్టీ వాళ్ళైనా సరే ఎవరైతే ఈ అంటే ఇటువంటి అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఓటేయాలని భావిస్తా ఉన్నారో వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండాలి కాబట్టి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాం. ఓకే, అట్లా కలిసి రావాలనుకుంటున్నారు. మీరు గెలవడానికి అవకాశాలు అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్న కార్పొరేటర్లు ఎవరైనా మీకు ఓటేస్తే మీకు గెలుపు ఛాన్సెస్ ఉంటాయి, అంతే కదా? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ క్రాస్ ఓట్ జరిగితే 100%, లేదంటే ఎంఐఎం గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ అవర్ స్టాండ్ ఇస్ వెరీ ప్రెటీ మచ్ క్లియర్ సార్. ఓకే, వి వాంట్ టు గివ్ ఎన్ ఆప్షన్ టు ద ఓటర్స్, కార్పొరేటర్లకి అవకాశం. అంటే వీళ్ళకి అరాజక శక్తులకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చాం. అది వాళ్ళు వాడుకుంటారా లేదని వాళ్ళ ఇష్టం. ఓకే, చూడాలి మరి. మొత్తం ఎంతమంది అండి కార్పొరేటర్స్? టోటల్ ఓట్స్ ఎన్ని? అంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వచ్చే వాళ్ళు ఓన్లీ ఇన్ హైదరాబాద్ కదా ఇది, అందుకే అంటున్నాను. ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఓట్లు అవుతున్నాయి సార్, 112 అన్ని కలిపి 112 ఓట్లు అవుతున్నాయి. 57 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. 112 ఓట్లు 57. మరి 57 అంటే ఇప్పుడు ఎంఐఎం కూడా రావు కదా? ఎంఐఎం కి కూడా 6 షార్ట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది కదా. ఎంఐఎం ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇస్తుంది వాళ్ళకి మద్దతు ఇస్తున్నారుగా. ఓకే, అంతే. కాబట్టి ఎంఐఎం కి ఆ స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే దాంట్లోంచి ఇప్పటికి ఎవరైతే వీళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తే వాళ్ళు వాళ్ళకు ఇది అది మిరాకిల్ జరగాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది బీజేపీ వర్షన్. సో వాళ్ళు మేము ఎంఐఎంని ఎదుర్కొంటున్నాం, ఎంఐఎంని ఎదుర్కోవడానికి మేము పోటీలో ఉన్నామని ఒక లైన్ చెప్పడానికి మేము పోటీ చేస్తున్నామని అంటున్నారు. బట్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గర మాత్రం ఎంఐఎంఏ కనిపిస్తూ ఉన్నది. సో సింగిల్ లార్జెస్ట్గా వాళ్ళకే ఎక్కువగా ఓట్స్ ఉన్నాయన్నమాట. సో కాంగ్రెస్ కార్పొరేటర్కి ఒకసారి ఫోన్ చేద్దాం. తర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, నేను లింగోజిగూడ కార్పొరేటర్. హలో అన్న, నమస్తే అన్న. మీరు ఒక వీడియో చేస్తున్నాయి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో. ఇప్పుడు మీ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు కార్పొరేటర్ కదా, మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? మాకు మెజారిటీ లేదు. ఓకే, మాకు అంటే ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా మేము గెలుస్తుంది. ఓకే, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ కలిసి అయినా కూడా వాళ్ళకు కూడా సరిపోతలేదు. వాళ్ళు ఇద్దరు కలిసి 48 అవుతారు. ఓకే, బీజేపీ జస్ట్ గేమ్లు ఉండాలని చూస్తుంది తప్ప ఆడ గేమ్ లా అంత సినిమా లేదు. 24 వస్తున్నాయి అంతే వాళ్ళకి. బీఆర్ఎస్ కూడా వాళ్ళు మేము పోటీ చేయము అని విప్ జారీ చేసినట్టున్నారు కదా అందరికి. పోటీ వాళ్ళకి బలం లేదు కాబట్టి వాళ్ళు కూడా మాలాగానే పోటీ, అంటే మేము ఇండైరెక్ట్ గా మేము పోటీ చేయనట్టే వాస్తవానికి. అయితే ఏముందాడ మాకు అసలు ఆడ 10 కూడా. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా బలం లేదు, మరి వాళ్ళ ఏ ఇంటెన్షన్ తో పోటీలో ఉన్నట్టు? ఇంకా ఏమో అన్న, మరి ముందేమన్నా బీజేపీతో అండర్స్టాండింగ్ పోదాం అనుకున్నారేమో. ఆయన కూడా సరిపోలే వాళ్ళ వెయిట్. ఓకే, అట్లా కూడా ఏం వాళ్ళకి బెనిఫిట్ ఏం కాదు దానివల్ల. రైట్,
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే రాగా. రైట్. సో దిస్ ఈజ్ ద కాంగ్రెస్ వర్షన్ ఇది. సో బీజేపీ వాళ్ళేమో ఎంఐఎం కోసమే ఎంఐఎంతో మేము యుద్ధం చేస్తున్నామన్న కోణంలో ప్రజలకు ఒక సంకేతం వెళ్ళడానికి అని చెప్తా ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు నమస్తే. ఒక చిన్న ఫోన్ ఇన్ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పోటీ చేయట్లే, మీరు పోటీ చేయట్లే, ఓన్లీ బీజేపీ అండ్ ఎంఐఎం పోటీ చేస్తున్నాయి. అవునా? మీ నాయకుడు ఆల్రెడీ పోటీలో లేము అని ప్రకటించినట్టున్నారు. అవునా? దేనికంటే బలం లేకపోవడమేనా, వేరే కారణాలా ఏంటి? వేరే కారణాలు లేవలేనా, మెజారిటీ లేదు కాబట్టి నిలబడలేదు అంతే. ఓకే, అంతకు మించి వేరే ఆలోచన లేదు, వేరే ఏం లేదు. మెజారిటీ లేనప్పుడు నిలబడడం ఎందుకని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు జారీ చేస్తున్నారు. మన ఉన్న కార్పొరేటర్లు అయితే ఎవరున్నారో వాళ్ళు ఎవరు కూడా ఓటు చేయొద్దు, పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు పోటీ చేస్తే మనకే మన విప్ జారీ చేయడం ఒకటి, పోటీ చేయకపోయినా ఓటు వేయొద్దు అని చెప్పడానికి కూడా విప్ జారీ చేయొచ్చా? అంటే దాంట్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పేసి విప్ జారీ చేయడానికి అవకాశం ఉంది, విప్ జారీ చేస్తామని చెప్పి తలసాని శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. ఓకే, సో మరి బీజేపీ కూడా వాళ్ళకు కూడా బలం లేదు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. అదే కోణం ఒక్కొక్క పార్టీ అభిప్రాయం ఒక్కొక్కరిది. మా పార్టీ అభిప్రాయం ఏంటంటే మాకు ఖచ్చితంగా మాకు పోటీలో ఉన్నా కూడా గెలవలేము కాబట్టి పోటీ చేయడం ఎందుకని చెప్పి పోటీ చేయట్లేదు. మెజారిటీ ఉంటే ఖచ్చితంగా నిలబడే వాళ్ళం కదా, అంతకు మించి వేరే పార్టీ మంచి ఉద్దేశంతో ఎందుకు అంటే మనకు గెలిచే అవకాశం లేనప్పుడు నిలబడేందుకు ఎందుకని మంచి ఉద్దేశం. ఒకవేళ మీ పార్టీ పోటీలో ఉంటే మీకున్న కార్పొరేటర్లు ఎవరైతే గెలిచిన కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ కే ఓటేసే అవకాశం లేదని ఏమైనా అనుమానం ఉండేనా? అట్లా ఏమైనా ఉందా? అదంతా తప్పండి. 100% మా పార్టీ నాయకులు ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టినాం. అందరు కార్పొరేటర్ వచ్చారు, ఒకరిద్దరు తప్ప. కొన్ని వ్యక్తిగత కారణాలు లేకపోతే కొంచెం హెల్త్ బాగాలని చెప్పి 2-3 రాలేదు. అందరూ వచ్చారు, రావడం జరిగింది. పార్టీ మీటింగ్ లో అటెండ్ ఏంటంటే పార్టీ కట్టుబడి ఉంటారు కదా, ఎక్కడ పోయిన వాళ్ళు ఏదో పార్టీ మారిన వాళ్ళంటే పార్టీ మారొచ్చు, లేకపోవచ్చు. కానీ పార్టీలో ఉన్న వాళ్ళు 100% పార్టీ చేస్తారు. పార్టీ ఆల్రెడీ ఈ రోజు కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు కాబట్టి ఎవరు కూడా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో మొన్న గోవర్ధన్ రెడ్డి గారు, సో వాళ్ళ మిస్సెస్ అనుకుంటాను బంజారా హిల్స్ కార్పొరేటర్గా ఉన్నారు ఆవిడ. సో ఇట్లా పార్టీలు యాక్చువల్గా ఈ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఏ పార్టీ లేదు. సో మెజారిటీ అయితే ఎక్కువగా ఎంఐఎంకి మాత్రమే ఉన్నది, వాళ్ళ అభ్యర్థి మాత్రమే గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రావు అక్కడ పోటీలో ఉన్నారు. ఎంఐఎం వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ని రంగంలోకి దింపింది. 23వ తేదీన పోలింగ్, 25వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. సో దాదాపుగా 99.9% ఎంఐఎం గెలవడానికి అక్కడ అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు కనబడతా ఉన్నది, ఉన్న సీట్లను బట్టి. ఇదేం ప్రజలు ఓట్లు వేసేది కాదు, ఉన్న నెంబర్ వెరీ క్లియర్. అదే కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు ఆర్ రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.